బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బాపట్ల రైల్వే స్టేషన్ సమీపంలోని ప్రైవేట్ రైల్వే టికెట్ బుకింగ్ కేంద్రం వద్ద ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. నిర్వాహకులు లక్ష్మీనారాయణతో పాటు వేరే మహిళ పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఏరియా వైద్యశాలకు తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. ఆత్మహత్యకు పాల్పడ్డారా లేక ఎవరైనా కావాలని తగలబెట్టి ఉంటారా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాపట్ల రైల్వే స్టేషన్లో లక్ష్మీనారాయణ అనే వ్యక్తి టికెట్ బుకింగ్ క్లర్క్గా పనిచేసి రిటైర్ అయిన తర్వాత ప్రైవేటుగా ఐఆర్సీటీసీ టికెట్ బుకింగ్ కేంద్రం ప్రారంభించారు. ఇతను 30 సంవత్సరాలకు పైగా బ్యూటీషియన్ మాధవితో సహజీవనం కొనసాగిస్తున్నారని సమాచారం. వీరిద్దరూ ఇల్లు పట్టణంలోని త్యాగరాయ నగర్లో ఒకే చోట ఉన్నాయి. అయితే ఈరోజు ఉదయం లక్ష్మీనారాయణ భార్య వీరితో గొడవపడి ఇంకెన్నాళ్ళు ఇలా సహజీవనం చేస్తారని నిలదీయడంతో ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించినట్లు సమాచారం. ఇక సూర్యలంక రోడ్డులోని ఓ పెట్రోల్ బంకులో మాధవి పెట్రోల్ కొనుగోలు చేసి షాపులో ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. ప్రస్తుతం మాధవి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్థిక లావాదేవీలు కూడా కారణమై ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. బాపట్ల రైల్వే స్టేషన్ సమీపంలోని ప్రైవేట్ రైల్వే టికెట్ బుకింగ్ కేంద్రం వద్ద ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. నిర్వాహకులు లక్ష్మీనారాయణతో పాటు వేరే మహిళ పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. ఇక క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఏరియా వైద్యశాలకు తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. అయితే వీరు ఆత్మహత్యకు పాల్పడ్డారా లేక ఎవరైనా కావాలని తగలబెట్టి ఉంటారా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక బాపట్ల రైల్వే స్టేషన్లో లక్ష్మీనారాయణ అనే వ్యక్తి టికెట్ బుకింగ్ క్లర్క్గా పనిచేసి రిటైర్ అయిన తర్వాత ప్రైవేట్గా ఐఆర్సీటీసీ టికెట్ బుకింగ్ కేంద్రం ప్రారంభించారు. అతను 30 సంవత్సరాలకు పైగా బ్యూటీషియన్ మాధవితో సహజీవనం కొనసాగిస్తున్నారని సమాచారం. వీరిద్దరూ ఇల్లు పట్టణంలోని త్యాగరాయ నగర్లో ఒకే చోట ఉన్నాయి. అయితే ఈరోజు ఉదయం లక్ష్మీనారాయణ భార్య వీరితో గొడవపడి ఇంకెన్నాళ్ళు ఇలా సహజీవనం చేస్తారని నిలదీయడంతో ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించినట్లు సమాచారం. అయితే సూర్యలంక రోడ్డులోని ఓ పెట్రోల్ బంకులో మాధవి పెట్రోల్ కొనుగోలు చేసి షాపులోనే ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మాధవి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. అయితే ఆర్థిక లావాదేవీలు కూడా కారణం అయి ఉండవచ్చని కూడా పోలీసులు భావిస్తున్నారు.